ఈరోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈ సెషన్లో మనం ఒక అద్భుతమైన, ఒక రకంగా చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్ అనిపించే పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం. హ్మ్. అదే సుజాత గిడ్ల రాసిన యాండ్స్ అమాంగ్ ఎలిఫెంట్స్ కదూ? అవును, ఎగ్జాక్ట్లీ అదే. సాధారణంగా మనం చరిత్రను ఎలా చదువుతాం? ఫలానా సంవత్సరంలో ఫలానా రాజు యుద్ధం చేశాడు, లేదంటే ఫలానా నాయకుడు ఒక పెద్ద ఉద్యమం తీసుకొచ్చాడు అని చదువుతాం. అంత పై స్థాయి వ్యక్తుల కోణం నుంచే కదా? కరెక్ట్. కానీ ఈ బుక్ స్పెషాలిటీ ఏంటంటే, ఆధునిక భారతదేశ చరిత్ర మొత్తాన్ని అట్టడుగున ఉన్న ఒక సామాన్య దళిత కుటుంబం యొక్క గడప ముందు నిలబడి చూపిస్తుంది. హ్మ్. కింది స్థాయి వ్యక్తుల దృష్టికోణం నుంచి చరిత్రను చూడటమనేది చాలా రేర్, అలాగే చాలా ఆసక్తికరంగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా. అయితే ఈ చర్చ మొదలుపెట్టే ముందు ఒక చిన్న విషయం స్పష్టం చేయాలి. ఈ పుస్తకంలో ఎన్నో తీవ్రమైన రాజకీయ, సిద్ధాంతపరమైన అంశాలున్నాయి. అవును, వామపక్ష మితవాద భావజాలాలు, ప్రభుత్వ దాడులు లాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి మన ఉద్దేశం ఏ రాజకీయ పక్షానికి మద్దతు ఇవ్వడం గాని, అవి తప్పు, ఒప్ప అని జడ్జి చేయడం గాని కాదు. ఈ ఆధారాల్లో ఉన్న చారిత్రక వాస్తవాలను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుందాం. అవునండి, ఒక దళిత కుటుంబం వ్యక్తిగత జీవితం ద్వారా మన దేశ రాజకీయ పరిణామాలను ఒక ఆర్డర్లో, అంటే కాలక్రమానుసారం విశ్లేషించడమే మన లక్ష్యం. సో, ఈ ప్రయాణాన్ని మనం 1800 చివరి కాలం నుంచి మొదలు పెడదాం. ఈ కథ సుజాతా గిడ్లం ముత్తాతలు వెంకటస్వామి, అచ్చమ్మల దగ్గర స్టార్ట్ అవుతుంది. హ్మ్. వాళ్ళు ఖమ్మం ప్రాంతంలోని అడవుల్లో స్వేచ్ఛగా బతికే సంచార గిరిజనులు. అవును, అడవిలో ఉన్నంతకాలం వాళ్లకి ఈ కులం, పట్టింపులు లాంటివి ఏమీ లేవు. కానీ సడన్గా బ్రిటిష్ వాళ్లకు రైల్వే లైన్ల కోసం, ఇతర అవసరాల కోసం టేకు కలప అవసరం పడింది. దానికోసం వాళ్ళు అడవులను నరికివేయడం మొదలుపెట్టారు కదా? ఎగ్జాక్ట్లీ. దాంతో ఈ గిరిజనులు వాళ్ల ఆవాసాన్ని కోల్పోయి మైదాన ప్రాంతాలకు, అంటే శంకరపాడు లాంటి ఏరియాలకు రాక తప్పలేదు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అవును, ఇక్కడే మనం భారతీయ సమాజంలోని ఒక కఠోరమైన వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్లు కష్టపడి అడవిని నరికి వ్యవసాయ భూములుగా మార్చుకుంటే జమీందార్లు వచ్చి అప్పుల పేరుతో ఆ భూములను చాలా మోసపూరితంగా లాక్కున్నారు. కరెక్ట్. ఎప్పుడైతే వాళ్లు ఆ భూమిని కోల్పోయారో ఆ క్షణంలోనే వాళ్లు హిందూ కుల వ్యవస్థలో అత్యంత కింది స్థాయికి నెట్టివేయబడ్డారు. అంటే అంటరానివారుగా, భూమి లేని కూలీలుగా మారిపోయారన్నమాట. అవును, భారతదేశంలో దళితుల చరిత్రను గమనిస్తే భూమిపై హక్కులు కోల్పోవడమనేది వారిని సామాజికంగా ఎలా అణగారిన వర్గాలుగా మార్చేసిందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నిజంగా షాకింగ్ ఇది. అటవీ చట్టాలు మారటం వల్ల ఒక స్వతంత్ర గిరిజన జాతి అంటరానికులంగా మారిపోవడం. సరే, ఆ తర్వాత 1900ల తొలి దశాబ్దాలలోకి వస్తే పరిస్థితులు మరింత మారతాయి కదా? అవును, ఆ టైంలో ఆ ప్రాంతంలోకి కెనేడియన్ క్రిస్టియన్ మిషనరీస్ వస్తారు. ఇక్కడొక ఆసక్తికరమైన సంఘటన జరుగుతుంది. ఈ అంటరాని వర్గాల వారు తెలియక ఒక దొంగకు ఆశ్రయమిస్తారు. దానికి పోలీసులు వచ్చి ఊరివాళ్లందర్నీ అత్యంత క్రూరంగా కొడతారు. వాళ్లకు కోర్టులు, పోలీసులు ఎలా పనిచేస్తాయో కూడా తెలియదు. అప్పుడు ఈ మిషనరీలు వచ్చి ఒక తెల్లజాతీయుడైన లాయర్ను పంపించి వాళ్లను ఆ కేసు నుంచి కాపాడతారు. అవును, దానికి కృతజ్ఞతగా ఆ ఊరు జనమంతా మూకుమ్మడిగా క్రైస్తవం స్వీకరిస్తారు. రచయిత్రి ముత్తవ మర్తమ్మ కూడా మిషనరీల దగ్గర చదవడం నేర్చుకుని బైబుల్ ఉమెన్గా మారుతుంది. మతం మారటం వల్ల వాళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పొచ్చింది అంటారు? అంటే మతం మారడం అనేది కేవలం దేవుణ్ణి మార్చడం కాదు. మిషనరీలు వీళ్లకు కేవలం మతాన్ని మాత్రమే ఇవ్వలేదు, అప్పటివరకు వీళ్లకు నిరాకరించబడిన విద్యనందించారు, ఆత్మ గౌరవాన్ని పరిచయం చేశారు. గౌరవప్రదమైన వస్త్రధారణ కూడా నేర్పించారు కదా? ఎగ్జాక్ట్లీ. అప్పటిదాకా అంటరానివారు మోకాళ్ల పైకి మాత్రమే బట్టలు కట్టాలి, పైబట్ట వేసుకోకూడదు అనే రూల్స్ ఉండేవి. మిషనరీలు ఇచ్చిన బట్టలు వాళ్లలో ఒక కొత్త కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేశాయి. ఆ కాన్ఫిడెన్స్ ఎలాంటి పరిస్థితులకు దారితీసిందో అడవి కొలను అనే గ్రామంలో జరిగిన సంఘటన చూస్తే అర్థమవుతుంది. అవును, ఆ క్రిస్మస్ పండుగ రోజు జరిగిన గొడవ. కరెక్ట్. మర్తమ్మ కూతురు మేరియమ్మ, అంటే మన రచయిత్రి వాళ్ళ నానమ్మ, ఆమె మిషనరీలిచ్చిన చీర, రవిక వేసుకుని పండుగకని వీధిలోకొస్తోంది. అది చూసిన అగ్రవర్ణాల వారు తీవ్రంగా అవమానిస్తారు కదా. అంటరానివారు తమ స్థాయిని మించి గౌరవప్రదమైన బట్టలు వేసుకోవడాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతారు. అంటే ఒక బట్టలు వేసుకోవడం కూడా కుల వ్యవస్థను ధిక్కరించడమే అన్నమాట ఆ రోజుల్లో. అవును, ఆ తర్వాత జరిగిన పరిణామం మరింత ఆసక్తికరంగా ఉంటుంది.
ఈ గొడవను ఆపడానికి గాంధీ అనుచరుడైన ఒక కాంగ్రెస్ నాయకుడు వస్తాడు. అతను వచ్చి సమస్యను ఎలా పరిష్కరించాడో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అగ్రవర్ణాల వారిని మందలించడానికి బదులు దళితుల దగ్గరకు వచ్చి అడిగిమడిగి ఉండండి అని సలహా ఇస్తాడు. రాజీ పడిపోండి అని చెప్తాడు. ఇది దళితులకు చాలా పెద్ద షాక్. సమానత్వం కోసం పోరాడుతున్నామని చెప్పే జాతీయ నాయకత్వం ఇలా ప్రవర్తించడం వాళ్లకు నచ్చలేదు. దళిత వర్గాలలో గాంధీయవాదం పట్ల ఎందుకంత అసంతృప్తి ఏర్పడిందో చెప్పడానికి ఈ ఒక్క సంఘటనే చాలు. ఖచ్చితంగా. ఇక మనం 1942 సంవత్సరానికి వద్దాం. ఒక పక్క స్వాతంత్ర్యోద్యమం తీవ్రస్థాయిలో ఉంది. ఆగస్టులో గాంధీగారు క్విట్ ఇండియా పిలుపునిచ్చారు కదా, ఇంకో పక్క ప్రపంచవ్యాప్తంగా రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. అవును. ఏప్రిల్ సమయంలో జపాన్ సైన్యం వైజాగ్ హార్బర్ మీద బాంబులు వేసింది. ఆ దాడుల భయంతో జనం వైజాగ్ నుంచి పల్లెటూర్లకు పారిపోవడం మొదలుపెట్టారు. అలా రచయిత్రి వాళ్ల తండ్రి సోదరుడు అంటే ఈ కథలో భవిష్యత్తులో ఒక ముఖ్య నాయకుడిగా ఎదిగిన సత్యం. అవును, సత్యం. ఆయన భవిష్యత్లో ఎస్ఎంగా కూడా పిలువబడ్డారు. కరెక్ట్. సత్యం వాళ్ల కుటుంబం కూడా పర్నసా, గుడివాడ ప్రాంతాలకు వలస వెళ్లాల్సొచ్చింది. సెకండ్ వరల్డ్ వార్ ఒక చిన్న కుటుంబాన్ని ఎలా వలసపోయేలా చేసిందో గదా. కేవలం భౌగోళిక వలస మాత్రమే కాదు, 11 సత్యం ఆలోచనా విధానం ఎలా మారుతోందో మనమిక్కడ చూడాలి. 1942 టైంలో కమ్యూనిస్టులు రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి సపోర్ట్ చేస్తున్నారు గదా. అవును. అది చూసి సత్యం కమ్యూనిస్టులను కాదని కాంగ్రెస్కు మద్దతు ఇస్తాడు. కాని మళ్లీ గాంధీ శాంతియుత విధానాలు అతనికి నచ్చవు. అతనికి సాయుధ పోరాట నాయకుడైన సుభాష్ చంద్రబోస్ అంటే విపరీతమైన ఆకర్షణ ఏర్పడుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. తరగతి గదిలో ధైర్యంగా సుభాష్ చంద్రబోస్ ఫోటో పెట్టడం ఒక ఉదాహరణ. అతని రాజకీయ పోరాట జీవితానికి పునాది అక్కడే పడింది. ఆ తర్వాత 1946 నుంచి 1948 మధ్యకాలం. ఈ బుక్కులో ఇది చాలా ముఖ్యమైన భాగం. తెలంగాణ సాయుధ పోరాటం. నిజాం పాలనకు వాళ్ల కింద ఉండే దొరల ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన రైతాంగ పోరాటమిది. వెట్టి అంటే బానిస చాకిరీ, అక్రమ పన్నులకు వ్యతిరేకంగా దళితులు, పేద రైతులు తిరుగుబాటు చేశారు. అవును. చాకలి ఐలమ్మ తన పంటను రక్షించుకోవడం, దొడ్డి కొమురయ్య మరణించడం ఈ ఉద్యమానికి ఊపిరిపోశాయి. కమ్యూనిస్టులు దున్నేవాడిదే భూమి అనే నినాదంతో నాయకత్వం వహించారు. వేలాది గ్రామాలు విముక్తి పొందాయి. కాని అసలు ట్విస్ట్ సెప్టెంబర్ 1948లో జరిగింది. భారత సైన్యం పోలీస్ యాక్షన్ పేరుతో హైదరాబాద్పై దాడి చేసి నిజాంను గద్దదించింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. కాని ఆ తర్వాత జరిగిన పరిణామాలే ఆశ్చర్యకరం. అవును. నిజాంను తరిమేసిన అదే భారత సైన్యం ఆ తర్వాత భూస్వాములకు అండగా నిలబడి పేద రైతులపైకి, కమ్యూనిస్టులపైకి తుపాకులెక్కుపెట్టింది. జాతీయ రాజకీయాలలోని ఈ రెండు నాలకల ధోరణిని ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. పంపిణీ చేసిన భూములను లాక్కుని మళ్లీ దొరలకే ఇచ్చేశారు కదా. కరెక్ట్. ఆ తర్వాత 1951, 1955 మధ్యకాలానికి వద్దాం. స్వతంత్ర భారతదేశంలో ఎన్నికలు, ఆంధ్రరాష్ట్ర ఆవిర్భావం జరిగిన సమయమిది. రష్యా నుంచి స్టాలిన్ పంపించిన కిషన్ రిపోర్టు మేరకు కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని విరమించారు. అవును. ఆయుధాలు వదిలేసి ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ టైంలోనే 1952లో పొట్టి శ్రీరాములు నిరాహార దీక్షతో భాషాప్రయుక్త ఆంధ్ర రాష్ట్రం కోసం పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. నెహ్రూ దిగివచ్చారు. సత్యం నిరాశ చెందినా ఆ కోపాన్ని ప్రజా ఉద్యమాలుగా మార్చాడు. గుడివాడలో దళిత కూలీలను ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేశాడు. రైళ్లను ఆపి నిరసన తెలిపాడు. తరువాత 1955 ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు ఎస్కే పాటిల్ రంగంలోకి దిగాడు. అవును. డబ్బు, రౌడీ మూకలతో అంటే సూర్య సమాజం అనే మూకల సహాయంతో కమ్యూనిస్టులను ఓడించాడు. కమ్యూనిస్టులు ఓడిపోగానే భూస్వాములకు ధైర్యం వచ్చి దళిత కూలీలను భూముల నుండి సామూహికంగా వెళ్లగొట్టడం ప్రారంభించారు. మళ్లీ పాత రోజులొచ్చాయన్నమాట. ఆ టైంలో సత్యం మరియు అతని సోదరుడు కేరీ ఈ దాడులను భౌతికంగా ఎదుర్కొని దళితుల భూములను కాపాడటం చాలా గొప్ప విషయం. నిజమే. ఇక 1960ల దశాబ్దం వైపు వెళ్తే 1962 చైనా యుద్ధంతో కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయింది కదా. అవును. 1966 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో జరిగిన దాడుల దిశను మార్చి కార్మికులను భూస్వాములపైకి మళ్లించడంలో సత్యం అజ్ఞాతంలో ఉంటూనే కీరోల్ ప్లే చేశాడు. అలాగే 1967లో బెంగాల్లోని నక్సల్బరీ తిరుగుబాటు ఆంధ్ర యువతలో ఒక వసంత మేఘ గర్జనలా పనిచేసింది. ఆ ఇన్స్పిరేషన్తోనే కదా 1968-69 ప్రాంతంలో సత్యం కలకత్తా వెళ్లి నాయకుడు చారు మజుందార్తో ఒక గుహలో రహస్యంగా మీటయ్యాడు. ఎగ్జాక్ట్లీ. అక్కడే సిపిఐ ఎంఎల్ పార్టీ ఆవిర్భవించింది. శ్రీకాకుళం సాయుధ పోరాటం మొదలైంది.
కానీ ప్రభుత్వం ఎన్కౌంటర్ల ద్వారా అంటే చట్టబద్ధమైన విచారణ లేకుండానే పంచాది కృష్ణమూర్తి లాంటి ఎందరో యువ నాయకులను చంపేసింది. అవును. ఈ దాడుల వల్ల సత్యం తన భార్య మానియమ్మును విడిచిపెట్టి పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. జాతీయ స్థాయి రాజకీయ పరిణామం ఒక ఫ్యామిలీ జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేసిందో చూడొచ్చు. చాలా బాధాకరమైన విషయం ఇది. ఇక 1980లు 1990ల కాలానికొస్తే సత్యం ఎస్ఎంగా మారి పీపుల్స్ వార్ గ్రూప్కు ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగాడు. ఈ సమయంలోనే 1984-85 ప్రాంతంలో కారంచేడులో కమ్మ భూస్వాములు మాదిగలపై చేసిన మారణకాండ దళితులలో తీవ్ర సంచలనం రేపింది. ఇక్కడే ఈ పుస్తకంలో అత్యంత కీలకమైన విశ్లేషణ, ఒక రకమైన అహా మోమెంట్ ఉంది. వర్గరహిత, కులరహిత సమాజం కోసం పోరాడుతున్న కమ్యూనిస్ట్ అజ్ఞాత దళాలలో కూడా కుల వివక్ష బయటపడింది. అవును. అడను కూడా దళిత కార్యకర్తలతో ఊడ్పించడం, రజకులతో బట్టలు ఉతికించడం లాంటి పనులు చేయిస్తున్నారని యువ దళిత కార్యకర్తలు ఎస్ఎంను నిలదీశారు. కులమనేది ఎంత లోతుగా పాతుకుపోయిందో చెప్పడానికి ఇది నిదర్శనం. దీని పరిణామంగా ఏం జరిగింది? తాను స్వయంగా స్థాపించిన పార్టీ నుండే ఎస్ఎం బహిష్కరణకు గురయ్యాడు. ఇది నిజంగా చాలా షాకింగ్. ఆ తర్వాత 1991 చుండూరు మారణకాండ తర్వాత ఎస్ఎం ఆలోచన విధానంలో కంప్లీట్ మార్పు వచ్చింది. అవును. కేవలం వర్గ పోరాటం ద్వారా కుల నిర్మూలన జరగదని ఆయనకు అర్థమైంది. దళితులను వారి కుల ప్రాతిపదికన ఏకం చేసి ఆత్మరక్షణ కోసం పోరాడే దిశగా వ్యూహాన్ని మార్చుకున్నాడు. సో మనం మొదట్నుంచి చూసుకుంటూ వస్తే జాతీయ రాజకీయాలు వ్యక్తిగత జీవితాలను ఎలా మలిచాయో స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా. బ్రిటిష్ వారి అటవీ విధానాలు వారి ముత్తాతల ఆవాసాన్ని మార్చాయి. రెండో ప్రపంచ యుద్ధం వారిని పల్లెలకు తరిమింది. స్వతంత్ర భారతదేశపు ఎన్నికలు దళితుల భూములను ప్రమాదంలో పడేశాయి. కమ్యూనిజం పట్ల ఉన్నొక ఆకర్షణ సత్యం, కేరీ, మంజుల అంటే మన రచయిత్రి వాళ్ల అమ్మ, వీళ్ల అందరి జీవితాలను పూర్తిగా కుదిపేసింది. ప్రతి జాతీయ నిర్ణయం ఈ దళిత క్రైస్తవ కుటుంబం రోజువారీ మనుగడపై ప్రత్యక్ష ప్రభావం చూపింది. ఈ పుస్తక నిర్మాణానికి ఈ సంఘటనలే ప్రధాన వెన్నుముక చెప్పొచ్చునా? అవునండి. ఈ పుస్తకం కేవలం ఒక కుటుంబ కథ కాదు. ఇది ఆధునిక భారతదేశ నిర్మాణ చరిత్ర. అంటరాని వర్గాలు కుల, వర్గ మరియు జాతీయ రాజకీయాల రాపిడిలో ఎలా నలిగిపోయాయో, ఎలా ఎదురొడ్డి నిలిచాయో చెప్పడానికి ఈ కాలక్రమ సంఘటనలే సాక్ష్యాలు. నిజమే. సోస సంధించిన ఈ చారిత్రక వాస్తవాలు ఎంత లోతైనవో మనం ఈరోజు చూశాం. శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం, ఈ సెషన్లో మనం ఇటువంటి రాజకీయ పక్షపాతం లేకుండా కేవలం బుక్లో ఉన్న వాస్తవాలను మాత్రమే విశ్లేషించాం. అవును. ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇక ముగించే ముందు ఇదంతా విన్న తర్వాత మన మదిలో ఒక లోతైన ఆలోచన మెదులుతుంది. సమానత్వాన్ని తీసుకువస్తాయన్నమిన అత్యంత తీవ్రమైన వామపక్ష సాయుధ పోరాటాలలో సైతం సమూలంగా పికిలించివేయడానికి ఎలాంటి సైద్ధాంతిక, సామాజిక విప్లవం అవసరం? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదూ? ఖచ్చితంగా. చాలా లోతైన ప్రశ్న ఇది. దీనితో ఈనాటి లోతైన విశ్లేషణలో ముగిద్దాం. దయచేసి మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.